హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుభాన్వి ఛానల్. ఇవాళ మన వీడియోలో గోబీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. మనం గోబీని అంతా వేయించుకున్న తర్వాత ఇలా సాస్తో తింటే మనకి ఇది గోబీ పకోడీలా ఉంటుంది. దీనికోసం అయితే మనము ఒక ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులోనే పసుపు, కారం, సాల్టు, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ వరకు మైదా పిండి, 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 3/4 స్పూన్ వరకు శనగపిండి, 1 కప్పు పెరుగు వేసి వాటర్ ఏమీ వేయకుండా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం దీని కన్సిస్టెంట్ ఇలా రావాలి. ఇందులో మీకు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మూత మూసి ఒక అరగంట బయట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని తర్వాత బయటకు తీసుకుంటే ఇది మనం గోబీలో వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గోబీని అంతా కూడా ఇలా పకోడీలా వేసి వేయించుకోవాలి. ఒక 2 సెకండ్ల తర్వాతనే ఇది కలపాలి, లేదంటే అడుగున అతుక్కుంటుంది. ఇది మొత్తం ఇలా టాస్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక జాలుగంటలో తీసుకుంటే అందులో ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసుకొని దీనిని పకోడీలా తినేయచ్చు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ అలానే గోబీని వేయించి తీసేసుకొని అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా టమాటానంతా మ్యాష్ చేసుకోవాలి. మీకు నచ్చితే టమాటాని ప్యూర్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. అందులోనే పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, పసుపు, కారం, అలాగే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోబీని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు సోయా సాస్ కానీ టమాటో సాస్ కానీ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే సాసులు ఏమీ వేయట్లేదు. ఇందులో మనం కొంచెం కుక్ అవ్వడం కోసం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్లే. ఈవినింగ్ టైంలో హ్యాపీగా మనం ఇంట్లోనే చేసేసుకొని ఇలా తినేయచ్చు. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని అందులో కొంచెం ఆనియన్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇలా 2 రకాల స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు.